ఏమన్నా చెప్పాలా? అది రాత్రి కావాలని చేయలేదను, ప్రామిస్. ఇప్పుడు నేను అడిగానా? అంటే నీకు నా మీద కోపం లేదా? నీ పైన నాకు కోపం ఎందుకురా? అది జస్ట్ ఇన్సిడెంట్, జరిగిపోయింది. ఒక్క నిమిషం. రాత్రి విషయంలో నీ కోపం వచ్చిందేమోనని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? నిజంగానే ఫీల్ అవ్వలేదా? అస్సలు ఫీల్ అవ్వలేదా? అయ్యో లేదురా. అను, అయితే రాత్రి ఆగిపోయిన పని ఇప్పుడు కంప్లీట్ చేద్దామా? బాలు చెప్తున్నా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. నో వదిలే, నేనే మాట్లాడను. అను, తప్పేముంది అను? ప్రేమలో ఉన్నాం, ఎలాగో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఆశపడ్డంలో తప్పేముందను? బాలు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను వెళ్ళిపోతున్నా. అను 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 ప్లీజ్ 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 వెళ్ళదు, కూర్చో. అయినా జస్ట్ చిన్న హగ్గే కదా అడిగాను, ఇవ్వచ్చు కదా ప్లీజ్. బాలు, సారీ బాలు, నేను అనుకోలేదు. వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఆగా, నన్ను తోస్తావా? నువ్వు పెద్ద అందగత్తమనే ఫీలింగా? మనుషుల్ని తోసేస్తున్నావు, కోపడుతున్నావు, చంపేస్తావా? బాలు, ఫూలిష్గా మాట్లాడుకు. రాత్రేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపోయాం. మళ్ళీ దాన్ని గుచ్చుగుచ్చు అడుగుతుంటే ఎలా ఉంటుంది నాకు? ఎలా ఉంటుంది? చెప్పు, ఎలా ఉంటుంది? నిజంగా చాలా తేడాగా కనిపిస్తున్నావు. చాలా రాంగ్ గా కూడా మాట్లాడుతున్నావు. నేను వెళ్తున్నా, బాయ్. ఆగో, ఏంటి రాంగా మాట్లాడేది? ఏమడిగా నిన్ను అసలు? జస్ట్ హగ్గే కదా, దానికి అంత సీరియస్ అవ్వాలా? ముక్కు ముహు తెలియని వాడు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు, బర్త్డే కేక్ ఇచ్చినప్పుడు పొలోమని వెళ్ళి హక్ చేసుకోవాలా? అప్పుడు రాలేదా కోపం? ఇప్పుడు వస్తుందా? బాలు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటే మాట్లాడేది? నేను చెప్పేది అబద్ధమా? హగ్గులు ఇవ్వలేదా? ఆ అర్జున్ గారితో కార్లో డిస్కోకి వెళ్ళలేదా? అక్కడ లోపల ఎవరో ఏం చేస్తున్నారు నేను చూశానా? అబ్బా, పెద్ద మాట్లాడుతున్నావు. చాలు, ఇంక మాట్లాడొద్దు. నిన్ను నీ మంచితనాన్ని చూసి ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే ప్రేమించాను. ఆ తర్వాత నువ్వు నా కోసం వచ్చినప్పుడల్లా నీలో ఉన్న నా ప్రేమను చూసుకున్నాను రా. 10th మొదటి చూపులోనే నువ్వు నన్ను ప్రేమించావు, అవునా? తర్వాత నేను ఎక్కడుంటే నువ్వు అక్కడికి వచ్చావు. ఎప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు. కార్లో ఎవరో పక్కన కూర్చుంటే నా వైపు గుర్రం చూసేవాడివి. అప్పుడు నీకు కోపం రాలేదు? జాను ఆ రోజు సీనుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు మందు తాగుతున్నావు. జానుని పంపిస్తే నేనెక్కడ చూశాను అని నువ్వు టెన్షన్ పడి ఏడవలేదు? మొన్న రాత్ర పీకల దాకా తాగి బాల్కనీ ఎక్కి దేవుడితో మాట్లాడలేదు? దేవుడా, అను అంటే నాకు ఇష్టం, నా ప్రాణం అంటే అది అప్పుడు బాలు, ఇప్పుడు బాలు వేరు. ఎంత పెట్టుకున్నావురా నా పైన నీ మనసులో? చెప్పు, ఇంకా చెప్పు. నేనొక్కడేనా? నువ్వు నన్ను ప్రేమించలేదు? 10th లో నిన్ను కోరి ప్రేమించినప్పుడు నేనే నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు మాత్రం నీకు ఇష్టమున్నా ఐ లవ్ యూ చెప్పలేదు. ఆ తర్వాత పిచ్చోళ్ళ నీ వెనక తిరిగితే తర్వాత వెనక నుంచి ఫీల్ అవ్వాలా నువ్వు? ఆ రోజు 3 రోజులు టూర్కి వెళ్ళగానే చాలా బాధపడ్డావు. రాగానే అమాత హక్ చేసుకొని బాధపడలేదు. నాకు మందు అలవాటైందని తెలిసి కూడా నేనెక్కడ బాధపడతారని నువ్వు వెళ్ళి జాలుని పంపలేదు. అంటే అంత ప్రేమ నా పైన నీకు కూడా ఉంది. కానీ అదొకప్పుడు, అది ఇప్పుడు లేదు. అసలు ఏమడిగా నిన్ను? జస్ట్ ఒక హగ్గే కదా, ఏం ఇవ్వకూడదా?
దానికే కింద తోసేసావు అంటే నాపై ప్రేమ మోజు తగ్గిపోయిందన్నమాట. ఇంకా చాలు. నా గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అంతే. నేను అందరికీ హగ్గులిస్తాను, పబ్బులకి వెళ్ళి ఏదేదో చేస్తాను, అది నా ఇష్టం. నా గురించి నీ మనసులో ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నీ మొహం చూడదలుచుకోలేదు. బాయ్. ఆగు, చెప్పేది నీకే. ఆగమన్నానా? అను ఆగు. ఇంత జరిగిన తర్వాత నాకు సిగ్గెందుకే? ఈ యొక్క సీన్ చూసెళ్ళు. ఇది నా రియల్ క్యారెక్టర్. ఏయ్, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. నా మాటిని వెనక్కి వచ్చేసేయ్. గుడ్ గుడ్. అది అలా అర్థం చేసుకోవాలి. నువ్వేంట్రా నాకు ఛాన్స్ ఇచ్చేది? యనుని మిస్ అయ్యానని నువ్వే జీవితాంతం కుల్లి కుల్లి ఏడవాలి. అమ్మాయిలతో ఆడుకోండిరా, పెద్దగా ఫీల్ అవ్వరు. అమ్మాయిల్ని వాడుకోండి వాళ్ళకి ఇష్టం ఉన్నంత వరకు. అంతేగాని మీలాంటి వాళ్ళు అమ్మాయిల్ని ప్రేమించకండిరా. ఒక్కసారి ప్రేమించి మోసపోయిన తర్వాత మీలా మా గుండెలు తట్టుకోలేవు. హలో, ఎక్స్క్యూజ్ మీ. రాను రాను దీనికి పొగరు పెరిగిపోతుంది. పెద్ద అంతగతని ఫీలింగ్ దీనికి. నువ్వు కాకపోతే నీ అమ్మమ్మ, దాని తల్లో జేజమ్మ కూడా వస్తుంది. నాకు తెలిసే ఈ ఆడవంతా ఇంతే. ఓ నిజంగా అంతగతని ఫీలింగే నీకు. నన్నే అవాయిడ్ చేస్తావా? నేను ఎవరో తెలుసా? ఓ ఏంటి మామ అను ఏంటి అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది? నువ్వేంట్రా ఇలాగున్నావు? వదిలే మావా, బాగా పొగరికి మావా. దీనికి జస్ట్ హగ్ అడిగాను మావా. నాకు అర్థమైంది, నువ్వు తాగేస్తున్నావు. పద ఇంట్లోకి. అలా వెళ్ళిపోయాను మావా. పద. జస్ట్ హగ్ అడిగాను. పద. పోనే. My love is gone. ఏ అను, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకొక క్షణం కూడా ఉండలేను పిన్ని. ఎందుకే? ఏమైంది? చెప్తే కదా తెలిసేది. వాడికి నా మీద ఉన్న ప్రేమ కాదు పిన్ని, అనుమానం. వాడు నాకొద్దు. ఫోన్లేవే, వదిలేయ్. ఆయన లవ్వర్స్ మధ్యలో ఇదంతా సహజమే. దానికి వచ్చేసేయాలా? ఆయన నేను చెప్పంత వయసు దాటిపోయావు నువ్వు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఓకేనా? ఆయన నన్ను చూడు, ఎంతమందిని మెయింటైన్ చేయలేదు, నువ్వు ఒక్కడికి ఇది అయిపోతున్నావా? సరే, ఇంటి దగ్గర ఉన్న వచ్చేసాయి. పొద్దు పొద్దున ఇలా కూర్చున్నావు. రాత్రి ఏం చేసావురా? నేనేం చేశాను గుర్తులేదా? ఏం చేయకుండా నాను ఏడ్చుకుంటూ అలాగే వెళ్ళిపోయిందా? నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. రోజు రోజుకి పశువులా తయారవుతున్నావు. అను 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 ఆంటీ, ఒక్కసారి అనుని పిలవరా. తను లేదు, ఊరెళ్ళిపోయింది. దేవుడు
ఉన్నాడు. నాలాంటి ఎదవకి ఏం జరగాలో అదే జరిగింది. చల్లని గాలిలా చేరవేయిలా చిగురించే లోపల కనుమరుగయ్యావేయిలా. ఒరేయ్, నేను చెప్పేది ఒకటే, ఇలా తాగే బాధపడితే అను తిరిగి వచ్చేస్తుందని గ్యారంటీ ఇస్తే నేను కూడా ఇదే ఇంట్లో వైన్ షాప్ పెట్టుకొని వారం రోజుల్లో నేను కూడా నీతో బాధపడతా. గ్యారంటీ ఇస్తావా? నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. అను 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 ఆ బాలుగాడు నన్ను మోసం చేశాడు లక్ష్మి. వాడు మంచోడు కాదు. చూడను, మీ మధ్యలో జరిగిన విషయాలన్నీ నాకు చెప్తూనే ఉన్నావు. బాలు మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు అని ఖచ్చితంగా చెప్పావు. నేను సరే అన్నాను, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవేం కావు. లవ్ అంటే ఇప్పుడు ఒక డ్రామా అని అందరికి తెలుసు. కానీ నువ్వే అలాంటోడు కాదని చెప్పావు. నీ నచ్చిన వాడితో జీవితాంతం ఉంటే నువ్వు సుఖంగా ఉంటావని నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే మాకు కావలసిన పెళ్లి చేసుకొని నీకు నచ్చకపోయినా నచ్చినట్టు ఉండడానికి కాదు. నీకు నచ్చినోడైతే నువ్వు హ్యాపీగా ఉంటావని. అందుకే ఆ డిసిషన్ నీకు వదిలేశాను. కానీ ఇప్పుడు వచ్చి వాడు మంచోడు కాదు, నాకు వాడు వద్దు అంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ జీవితం అంటే నాటకం కాదు. యాక్షన్ అంటే స్టార్ట్ చేయడానికి, కట్టుతో క్లోజ్ చేయడానికి అది దేవుడిచ్చిన గొప్ప వరం. సరే, జరిగినంత పీడకలలా వదిలేసేయి. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోను, కానీ ఒకప్పుడు నువ్వే మంచోడన్నావు, ఇప్పుడు మంచోడు కాదని నువ్వే అంటున్నావు. అప్పుడు నువ్వన్న మాటకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటకి మధ్యలో ఏం జరిగిందో ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. అను, ట్రై టు అండర్స్టాండ్ మా, ప్లీజ్. రే 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 అన్న, మనకి ఎలాగ బోర్ కొడుతుంది, టైం పాస్ చేద్దాం, రమ్మన్. ఓకే అన్నయ్య, ఓకే రా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సారీ సార్, మీరు ఏదో పర్సనల్ పని